థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్. మీరు సమకూర్చున్న 1,00,000 గోల్డ్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇదివరకే చెప్పారు, ప్రభుత్వం స్పందించలేదు. అప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డు కూడా లేదు, ఇప్పుడు నియామకమైంది. బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంటే యాగం తరువాత, అంటే 27వ యాగము, 28 సీతారామ కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకం తరువాత మీరు ఏమైనా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలిసే అవకాశం ఏమైనా ఉందా ఇదే విషయం చర్చించడానికి? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానన్నా. నేను దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి, మీరు చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పాను. ఇందులో నాకు ప్రత్యేకంగా ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. మీ ప్రభుత్వం ఉంది, మీకు అవకాశం వచ్చింది, భగవంతుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు రాజకీయ అంశంగా కాకుండా దీన్ని స్వామివారి కోణంలో చూడాలని చెప్పి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యాగం తర్వాత దీని మీద ముందుకెళ్లే అవకాశము, ఏ అవకాశం ఉన్నా వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదు. టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేసి ప్రక్షాళన జరిగేంత వరకు కూడా నేను ఒక స్వామివారి భక్తుడిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇకపోతే గతంలో మనం ఇదే ఇల్లు, మీ ఇల్లు ఉంది, ఇంటిపైన దాడులు చూసాము, దౌర్జన్యాలు చూసాము. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నిలదొక్కుని ఈ ఇంటిని ఒక దేవాలయంలో మార్చి ఈరోజు మహాసత్రయాగాన్ని 42 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు కదా. ఇదంతా కూడా పుంగనూరు ప్రాంత ప్రజల అదృష్టం అనుకోవచ్చా? అన్న, పుంగనూరుకి ఒక చరిత్ర ఉందన్న. పుంగనూరులో ఎప్పుడో పుంగనూరు ప్రాంతాన్ని జమీందారులు పరిపాలించారు, చక్రవర్తులు పరిపాలించారు. ముఖ్యంగా ఈ ప్రాంతము సాంప్రదాయాలకు పెట్టిన పేరు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతనమైన దేవాలయాలు కావచ్చు, ఇక్కడున్న వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు పుంగనూరుకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అయితే మధ్యలో కొంతమంది వచ్చిన దోపిడీదారుల వల్ల ఆ చరిత్రని వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. కానీ పుంగనూరుకి ఒక మంచి చరిత్ర ఉంది. అయితే ఈరోజు పుంగనూరు ప్రాంతానికనో లేదా ఒక రాష్ట్రం గురించనో కాదు, అందరికీ మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, సకాలంలో వర్షాలు కురవాలి, రైతులకు మంచి పంటలు పండాలి, యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రాష్ట్రము దేశము అభివృద్ధి చెందాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో ఆ కార్యక్రమం చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుందని 100% నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు మీ ప్రసంగంలో ఒక మాట సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని అన్నారు అన్నమాట. అంటే సనాతన ధర్మంలో భాగంగా ఈ యాగాలన్నీ వస్తున్నాయా? అసలు నాకు తెలియకడుతూ అందరూ సనాతన ధర్మం అని ఈసారి అందరూ ఎవరి నోటి విన్నా అదే వస్తుంది అన్నమాట, సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్తారా రామచంద్ర గారు? సనాతన ధర్మం అంటే మీరు నన్ను అడిగే కంటే కూడా కొంతమంది సనాతన ధర్మం కోసమే మేము పుట్టామని చెప్పుకునే వాళ్ళని అడిగితే బాగుంటుందన్న. ఓకే, మీరు అందులో మీరు కూడా సనాతన ధర్మం అనేది ఈరోజు ఇది ఒక కులమో మతమో లేదా ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదన్న. సనాతన ధర్మం అనేది యావత్ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ బాగు కోరుకునేది. ప్రతి ఒక్కరు ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనేది కేవలం అది మన ధర్మంలో మాత్రమే వస్తుంది. కేవలం దైవికమైన అంశం మాత్రమే కాదు. ఏ విధంగా ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఎలాంటి విలువలతో ఉండాలి, సో సమాజంతో కలిసి ఎలా జీవించాలి, సమాజంలో ప్రతి ఒక్కరు మంచి కోరుకునేది సనాతన ధర్మం. సో అందులో భాగంగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు సర్వే జన సుఖినో భవంతు అన్నారు కదా, దాంతోపాటు కంటిన్యూగా గో బ్రాహ్మణ శుభమస్తు అని అంటారు కదా. మీరు ఆ గోవులను గో బ్రాహ్మణ శుభం ఇక్కడ చూస్తే బ్రాహ్మణులతో ఇక్కడ యాగం చేస్తున్నారు. గోవులను తిరుమలకు ఉచితంగా 1,00,000 గోవులను తిరుమలకు ఉచితంగా సమకూరుస్తున్నారు అన్నమాట. ఏంటి అసలుకి ఇది గో బ్రాహ్మణ శుభమస్తు అనేది కూడా? దీన్ని కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈ గోబ్రాహ్మణ అనేది మాత్రమే పర్టికులర్గా ఎందుకు చెప్తారంటే అన్న, మామూలుగా ఈ సృష్టికి అంతటికి కూడా శక్తినిచ్చే భగవంతుడు ఎవరంటే, ప్రత్యక్షంగా శక్తినిచ్చే భగవంతుడు సూర్య భగవానుడు. సూర్యుడు సంవత్సరం రోజుల పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క అవతారంలో తన శక్తిని ప్రసాదం చేస్తాడు. 12 అవతారాలు ఉంటాయి. సో ఈ 12 అవతారాల్లో కూడా తను ఇచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కొక్క కిరణం అనేది ఒక్కటి ఉంటుంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కిరణం వస్తుంది. ఈ కిరణం ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే మొత్తం ఈ భూమండలాన్ని అంతటినీ కూడా భస్మం చేయగలిగే అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత శక్తివంతమైనది. ఈ కిరణాన్ని తిప్పి కొట్టగలిగే శక్తి రెండింటికి ఉంటుందన్న. ఒకటి గోవు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా తను వదిలే గాలి ఈ కిరణాన్ని తిప్పికొట్టగలిగే శక్తి ఉంటుంది. 2 బ్రాహ్మణుడు ఏదైతే సంధ్యావందనం చేస్తాడో తను అర్పించే అర్ఘ్యంకి, ఈ రెండింటికి కూడా ఈ లోకానికి చెడు జరిగే
అది ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టగలిగే శక్తి ఉంటుంది కాబట్టి అది ఆ మంత్రంలో వస్తుంది తప్ప కేవలం గోవులు బ్రాహ్మణులు మాత్రమే సుఖంగా ఉండాలి. సో ఆ విధంగా లోకానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చెడు జరగకూడదనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది కేవలం మీ కుటుంబం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం జరుగుతున్న యాగం ఇది. ఈ యాగంలో పాల్గొనడానికి ప్రజలకు ఏమైనా మీరు ఆహ్వానం ఇచ్చారా? మా ఇంట్లో కానీ లేదా బయట నేను చేసే కార్యక్రమాలు ఏవైనా కానీ ప్రతి ఒక్కరూ పాల్గొనాలనే చెప్తాము. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు జరిగే కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా చివరిలో జరిగే పూర్ణాహుతికి అదేవిధంగా కళ్యాణోత్సవానికి అందరినీ కూడా ప్రత్యేకంగా కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు, స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతున్నారు. ఓకే, కార్తీక మాసంలో శివకేశవులను దర్శించడం అనేది అనవాయితీగా ఉంటుంది. శివకేశవుల దర్శనం కోసం అందరూ పరితపిస్తుంటారు. మరి ఈ మాసంలోనే ఈ మహాసత్రయాగాన్ని మీరు చేస్తున్నారు. అటు శివకేశవ దర్శనార్థం ఇక్కడ వచ్చి యాగంలో పాల్గొంటే వచ్చే ఫలితాలు ఏంటి అంటారు? ఖచ్చితంగా మంచి జరుగుతుంది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా శాస్త్రోక్తంగా ఏదో తంతు చెయ్యాలనే కాకుండా ఈ కార్యక్రమానికి కావాల్సిన ద్రవ్యాలతో పాటు వేద పండితులు కూడా పూర్తిగా ఆయా కార్యక్రమాల్లో ఆయా వీటికి సంబంధించిన ఏదైతే కల్పాలు ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహన ఉన్న వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తాను. రామచంద్ర గారు, ఫైనల్గా ఒకటి మిమ్మల్ని ఎప్పుడు నేను గమనిస్తూనే ఉంటాను, బిజినెస్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, బిజీగా ఉంటారు. దానితో పాటు సమాంతరంగా ఎప్పుడు పూజలు, యాగాలు, హోమాలు చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీ చెయ్యి తీసుకున్నా, మీ గొంతు తీసుకున్నా కూడా ఎప్పుడు ఒక హారాలు, రుద్రాక్ష మాలలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఎప్పుడు ఈ పూజా కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు. ఎందుకు ఇంత భక్తి మీకు అసలు? ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న. అవునా? పార్ట్ ఆఫ్ లైఫ్. చాలా సనాతన ధర్మం అంటే వే ఆఫ్ లివింగ్. ఓకే, ఇవన్నీ కూడా నాకు పార్ట్ ఆఫ్ లైఫ్. సనాతన ధర్మంలో భాగంగా మీరు నిత్యం కూడా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే వయసులో మా అమ్మ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం పూజ చేయించేది. ఇంకా ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతిలో జరగడము, అలా టెంపుల్స్కి వెళ్ళడము, అలా 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 అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు. లోక కళ్యాణం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం చేస్తున్న ఈ యాగము 27తో సంపూర్ణం కానుంది. అంతా మంచి జరగాలి, ఖచ్చితంగా మీకు మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. వెంకటేశ్వర స్వామికి టీటీడీలో ప్రక్షాళన జరగాలన్న. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ఈ యాగాన్ని పురస్కరించుకొని? అందరికీ మంచి జరగాలి. ఆ దేవదేవుడి యొక్క కరుణా కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్న 42 రోజుల యాగం మహాసత్ర యాగంలో భాగంగా ఈరోజు చివరి కల్పమైన మహాచండి కల్ప యాగం ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం కూడా హారతులు కూడా అమ్మవార్లకు హారతులు ఇవ్వడం మనం గమనిస్తున్నాము. మొత్తం కూడా